ఆదిశంకరాచార్యుల వారి కంటే సాయిబాబా గొప్పవాళ్ళు కారు. ఇది క్లారిటీ. ఎందుకు కాదు అంటారంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, సాయిబాబాని మీరు ఆరాధించొద్దని చెప్పట్లేదు, ఆరాధించండి. పూజనీయత వేరు, అభిషేకాలు అర్చనలు చేసేటువంటి విధానం లేదు. ఆరాధన చేయండి, ఆయనకి ఒక శ్లోకాలు పాడతారు, హారతులు ఇస్తారు, నో ప్రాబ్లం, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ లేనివి ఆ వ్యక్తికి మంత్రాలని ఆపాదించి వ్యక్తి పూజకి వినియోగించే వేద మంత్రాలు కాదు. వ్యక్తి పూజ ఇంకొకసారి మీకు తెలుసో తెలియదు స్వామి, ఎవరైనా పెద్ద ఇది శంకరాచార్యుల వారు కానీ, శ్రీమత్ సాక్షాత్తుగా కంచి స్వామి వారు కానీ, భారతీ తీర్థ స్వామి వారు వస్తున్నప్పుడు వారికి నకర్మణేన అనేటువంటి ఒక మంత్రం తప్ప వేరే మంత్రాలు చదువు వాళ్ళకి. నకర్మణేన అనే ఒక మంత్రం ఉంటుంది, ఒక అనువాకం ఉంటుంది, అది మాత్రమే చదువుతారు. ఆయన నడిచొచ్చే దేవుళ్ళు అంటాం మేము. కానీ వారికి మేము వేరు విధాలతో రుద్రాభిషేకాలు, ఓం నమో భగవతే రుద్రాయ అని చెప్పి సహస్ర శీరుష పురుష సహస్రాక్షత్రమాత్ అని చెప్పాల, వాళ్ళు చెప్పం మేము. ఎందుకంటే ఆదిశంకరాచార్యుల వారు సనాధర్మాన్ని నెత్తర పెట్టుకునేటువంటి పూజిస్తూ సనాధర్మాన్ని కాపాడుతున్నారు. ఇక్కడ సాయిబాబాని ఆవిడ అన్నటువంటి వాక్యాలు, దయ్యము అనేటువంటి వాక్యాలు మాత్రం కొద్దిగా ఖండనీయము. నేను కాదు, ఆంజనేయ స్వామికి వేద మంత్రాలు పఠించవచ్చా, వేద మంత్రాలు జపించవచ్చా? వేద సాక్షాత్ శివస్వరూపుడు ఆంజనేయ స్వామి, సాక్షాత్ శివస్వరూపం ఆయన. అదే అందుకే పురాణ భాగవత ఇతిహాసాలు తెలుస్తుంది. హనుమంతుడు సాక్షాత్ ఈశ్వర స్వరూపుడు ఆయన. సింపుల్. దాని గురించి మళ్ళీ నేను దానికి ఎలా ప్రూవ్ చేయాలనేది ఇంకొక వీడియో పెట్టుకోవాలి మనం, దాని గ్రంథం నా దగ్గర. ఇక్కడ కంక్లూజన్ చెప్పలేను, ఒక్క విషయం కంక్లూజన్ అవ్వలేదు.